సంసారం, సముద్రం, మ్యూచువల్ ఫండ్స్. ఒక్క రోజులో ఒక్క వీడియోతో అర్థం చేసుకోవడం చాలా కష్టం మామ. దట్స్ వై ఐఎమ్ ప్లానింగ్ సిరీస్ ఆఫ్ వీడియోస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. హాయ్, ఐ యామ్ అల్తాఫ్. యూ వాచింగ్ ఏఆర్బి ఫిన్స్. వెల్కమ్ బ్యాక్ టు సెకండ్ సెషన్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్. సో లాస్ట్ వీడియోలో మనం ఈక్విటీ ఫండ్స్, డెప్ట్ ఫండ్స్ గురించి డిస్కస్ చేసుకున్నామండి. ఈక్విటీ ఫండ్స్ లో మనం స్మాల్ క్యాప్ ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్, లార్జ్ క్యాప్ ఫండ్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మనం డెప్ట్ ఫండ్స్ లో వచ్చేపాటికి మనీ మార్కెట్ ఫండ్, అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్, లిక్విడ్ ఫండ్స్, ఓవర్ నైట్ ఫండ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కనుక ఆ వీడియో డిస్క్రిప్షన్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను, వెళ్ళి చూడండి. సో నా వీడియో కంటెంట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా అర్థం కాని వాళ్ళకి అర్థం అయ్యేటట్టు చెప్తున్నాను, అందుకే చాలా స్లోగా చెప్తున్నాను. సో ఎవరికైనా నేను బాగా స్లోగా చెప్తున్నానంటే కనుక మీ యూట్యూబ్ సెట్టింగ్స్ లో సెట్టింగ్ బటన్ ప్రెస్ చేసి దాంట్లో స్పీడ్ లిమిట్ ఉంటుంది. స్పీడ్ లిమిట్ 1.25 పెట్టుకోండి. యూ కెన్ క్యాచ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఓకే. సో లాస్ట్ వీడియోకి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది, మంచి సపోర్ట్ వచ్చింది. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్ హియర్. సో నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే ఒక్కళ్ళకైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ హియర్. సో ఈ వీడియోలో నేను ఓన్లీ హైబ్రిడ్ ఫండ్స్ మాత్రమే చెప్తున్నానండి. హైబ్రిడ్ ఫండ్స్ చాలా డెప్త్ కాన్సెప్ట్ ఇక్కడ. సో అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టం. సో ఈజీగా చెప్తాను మీకు. ఒక ఎగ్జాంపుల్ తో కంపేర్ చేసి మరీ చెప్తాను. సో ఓకే, గెటింగ్ బ్యాక్ టు హైబ్రిడ్ ఫండ్స్. హైబ్రిడ్ ఫండ్స్ లో చాలా ఫేమస్ ఫండ్ అంటే మనకి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్. సో బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ అంటే ఏంటంటే, సో ఇక్కడ ఏంటంటే మనకి 65% ఆఫ్ ద allocation ఆఫ్ ద ఫండ్ విల్ బి అలాటెడ్ ఇన్ ఈక్విటీస్. సో 100% ఉంటే 100% లో 65% ఏంటి తీసుకెళ్లి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు. రిమైనింగ్ 30% తీసుకెళ్లి ఏంటంటే డెప్ట్ లో పెడతారు. సో అందుకే దీన్ని హైబ్రిడ్ ఫండ్ అంటారు. హైబ్రిడ్ ఫండ్ అంటే ఈజ్ మిక్స్ అప్ కాంబినేషన్ ఆఫ్ ఈక్విటీ అండ్ డెప్ట్ ఫండ్స్. ఈక్విటీలో మనకి ఏమొస్తుంది, స్మాల్ క్యాప్ లో పెట్టుకోవచ్చు, మిడ్ క్యాప్ లో పెట్టుకోవచ్చు, లార్జ్ క్యాప్ లో పెట్టుకోవచ్చు. అది ఫండ్ మేనేజర్ ఇష్టం. సో డెప్ట్ లో ఏంటి, అల్ట్రా షార్ట్ టర్మ్ ఉంది, మనకి లిక్విడ్ ఫండ్ ఉంది, ఓవర్ నైట్ ఉంది, గవర్నమెంట్ బాండ్స్ ఫండ్స్ ఉన్నాయి. సో వీటిలో పెట్టుకుంటారు, ఆ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేస్తారండి. సో రైట్, ఇక్కడ మనకి ఏంటంటే గవర్నమెంట్ డిబెంచర్స్ లో మనకి ట్రెజరీ బిల్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ దెన్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈక్విటీలో చెప్పాను కదా, స్మాల్, మిడ్, లార్జ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ మనకి ఏంటంటే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ లో వీ హ్యావ్ 3 ఆప్షన్స్ హియర్. సో రెగ్యులర్ ప్లాన్ గ్రోత్ ఆప్షన్ అంటే, సో ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్ చేసి అలా వదిలేస్తే ఆ ప్లాన్ అలా గ్రో అవుతా వెళ్తుంది మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐడిసిడబ్ల్యూ. ఇది చాలా ఫేమస్ కాన్సెప్ట్ అండి, ఐడిసిడబ్ల్యూ. సో ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ విత్డ్రావల్ ప్లాన్. సో నెక్స్ట్ వన్ is IDCW reinvestment plan. So IDCW plan is nothing but your SWP అండి. సో మంత్లీ నేను ఇన్వెస్ట్ చేసుకోవాలి, మంత్లీ నేను విత్డ్రావల్ చేసుకోవాలి, నేను చేసిన ఇన్వెస్ట్మెంట్ ఉందని చాలా మంది చూస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ కంపారిజన్ విత్ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ అండి. ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాన్ని మంత్లీ విత్డ్రావల్ చేసుకుంటారు కదా, సేమ్ ఆప్షన్ ఇక్కడ IDCW ఆప్షన్. సో ఇక్కడ ఏంటంటే నేను మీకు అర్థమయ్యే కాన్సెప్ట్ లో నేనేం చేశానంటే, ఈ ఎవరైతే మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ని నేను బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ తో నేను కంపేర్ చేశానండి. అది నెక్స్ట్ ఎగ్జాంపుల్ గా చూపిస్తాను మీకు. సో రెగ్యులర్ ప్లాన్ అంటే ఏంటో చూద్దాం. బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ లో మనకి రెగ్యులర్ ప్లాన్ ఏంటంటే, ఇక్కడ ఇన్వెస్టర్ ఎవరైతే హై రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరో, సో అంటే పుట్ ఆల్ హిస్ మనీ ఇన్ టు ద సింగిల్ ఈక్విటీ ఆప్షన్. సో మనకు ఒక కాన్సెప్ట్ ఉంది కదా, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ ఏ సింగిల్ బాస్కెట్. సో అలాగే ఏంటంటే కొంతమందికి రిస్క్ తీసుకోవటం అంటే అగ్రెసివ్ రిస్క్ తీసుకోవటం ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే మనకి ఇక్కడ మోడరేట్ రిస్క్ తీసుకుంటారు. మోడరేట్ రిస్క్ ఏంటంటే సమ్ పోర్షన్ విల్ బి అలాటెడ్ ఇన్ ఈక్విటీ యాజ్ వెల్ as సమ్ పోర్షన్ విల్ బి అలాటెడ్ ఇన్ డెప్ట్ ఫండ్స్ లో ఉన్న వాళ్ళు తీసుకుంటారండి. సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ రిస్క్ తీసుకోవటం ఇష్టం లేని వాళ్ళు ఈ ఆప్షన్కి వస్తారండి. రైట్. సో రెగ్యులర్ ప్లాన్ లో ఏంటంటే మీరు అలా ఇన్వెస్ట్ చేస్తారు, మీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది అలా గ్రో అవుతా వెళ్తుందండి. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఐడిసిడబ్ల్యూ కాన్సెప్ట్. ఐడిసిడబ్ల్యూ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనకి మీరు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాని నుంచి సమ్ పోర్షన్, ఎంతో కొంత యూనిట్స్ కానీ ఆర్ ఎల్స్ ఎంతో కొంత మీరు ప్రిస్క్రైబ్ చేస్తారు. అక్కడ నాకు మంత్లీ ఈ 1 lakh మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, లేదా 10 lakhs ఇన్వెస్ట్ చేశాను, 10 lakhs మీద నాకు నా మంత్లీ ఎక్స్పెండిచర్ తీసుకోవడానికి ఎంత అమౌంట్ కావాలని చూస్తారు. సో దానికోసం ఏంటంటే ఈ ఐడిసిడబ్ల్యూ ఆప్షన్ అనేది ఫిక్స్ చేశారు మనకి. ఇక్కడ ఏంటంటే స్టాండర్డ్ మీరు 5 to 10 years మీరు అలా మార్కెట్ లో ఉంటారు. తర్వాత 10 years తర్వాత మీరు ఏంటంటే ఐడిసిడబ్ల్యూ ఆప్షన్ చూస్ చేసుకుంటే బెటర్ ఆప్షన్. సో ఎస్డబ్ల్యూపీ మీద కూడా నా వీడియోస్ చేస్తాను, బట్ ఏంటంటే కంటెంట్ చాలా మంది ఎస్ఐపిస్ మీద వీడియో చేయి, ఎస్డబ్ల్యూపీ మీద వీడియో చేయి, ఎస్టీపీస్ మీద యాజ్ వెల్ as ట్యాక్స్ ఫండ్స్ మీద వీడియోస్ చేయమని కామెంట్స్ చేశారండి. సో 1 by 1 అంటే అసలు
బేసిక్‌గా మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటో తెలియకుండా అసలు ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడడం చాలా తక్కువ. సో, ఫస్ట్ ఏంటంటే నేను మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో చెప్తాను. తర్వాత ఎలా ఇన్వెస్ట్ చేయాలో చెప్తాను. తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ చెప్తానండి. సో, రైట్ నేను బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్‌ని ఇప్పుడు బ్యాక్‌తో కంపేర్ చేస్తున్నాను. బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిఫోర్ దట్ అంటే సెబీ గైడ్‌లైన్స్ ప్రకారం నేను ఏ కంపెనీని యాస్ వెల్ యాస్ ఏ ప్రొడక్ట్‌ని కూడా ప్రమోట్ చేయకూడదని దట్స్ వై ఐయామ్ నాట్ మెన్షనింగ్ ఎనీ కంపెనీ నేమ్ హియర్ యాస్ వెల్ యాస్ అ స్కీమ్ నేమ్ హియర్. స్కీమ్ అంటే మనకి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఉంది. సో, ఏ కంపెనీ ప్రొడక్ట్ గురించి నేను చెప్తున్నానని మీకు చెప్పను. బట్ సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సక్సెస్‌ఫుల్ ప్రొడక్ట్ ఇన్ ద మార్కెట్. సో, ఇట్ హాస్ బీన్ కేమ్ ఇన్ 1993లో 1997లోనే వచ్చింది. ఐ డిడ్ంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ డేట్. బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్రొడక్ట్. సో, ఈ ప్రొడక్ట్ గురించి నేను ఏ ప్రొడక్ట్ గురించి చెప్తున్నానో, ఏ కంపెనీ గురించి చెప్తున్నానో మీకు గనక ఐడియా వస్తే గనక కామెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్‌గా చేస్తారో చూద్దాం. సో, నేను ట్రెడిషనల్ ఇన్వెస్ట్‌మెంట్ ఎఫ్‌డి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్‌ని ఇక్కడేంటంటే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్‌తో కంపేర్ చేశాను. సో, దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ద ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ, నాట్ ఫర్ ద ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్. సో, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఐడీసీడబ్ల్యూ కంపారిజన్ విత్ ఎఫ్‌డి అండి. ఎఫ్‌డితో కంపేర్ చేశాను. ఇక్కడేంటి మనకి అంటే నేమ్ ఆఫ్ ద క్లయింట్. సో, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్‌లో అండి ఎగ్జాంపుల్‌గా నేను రామ్ అనే పర్సన్ తీసుకున్నాను. రామ్ అనే పర్సన్ ఇన్ ఎ ఇయర్ 2020 అంటే కోవిడ్ టైమ్‌లో ఇక్కడ 10,00,000 ఇన్వెస్ట్ చేశారు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ కోసమే నేను చెప్తున్నాను. బట్ ఏంటంటే 10,00,000 ఇన్వెస్ట్ చేశారంటే అమౌంట్ ఇన్వెస్టెడ్ 10,000 అండ్ నంబర్ ఆఫ్ యూనిట్స్ అలాటెడ్ ఈస్ 34,843 అండి. సో, ఆ రోజు నావ్ ఎంత ఉంది? అంటే 2020లో ఆ రోజు నావ్ ₹28 ఉందండి. సో, రైట్ డివిడెండ్ పే అవుట్ ఈస్ 31 పైసా అండ్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఈస్ 10 లాక్స్. సో, ఇక్కడేంటంటే నేను ఏదైతే కంపెనీ గురించి చెప్తున్నానో ఆ కంపెనీ ఏంటంటే అండి మీ ఇన్వెస్ట్‌మెంట్ మీద మీకు డివిడెండ్ పే చేయదండి. సో, దాని కాన్సెప్ట్ ఏంటంటే మీ ఇన్వెస్ట్‌మెంట్ మీద మీకు అలాట్ అయిన నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్నైతే ఉంటాయో దాని మీద మీకు డివిడెండ్ పే చేస్తదండి. సో, ఆ కాన్సెప్ట్ మీదనేమో మేబీ ఇప్పటికి ఆల్‌మోస్ట్ 1,04,00,00,000 ఏఎం బిల్ చేసింది ఆ ఫండ్. 1,04,00,00,000 అంటే పీపుల్ ఎంతగానో ఐ మీన్ ఎంత బిలీవ్ చేశారో చూడండి ఆ ఫండ్‌ని. అంటే 1,00,00,000,00,000 ఒక్క ఫండ్‌లోనే పూల్ చేయడం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. సో, ఆ ఫండ్ మేనేజర్ ఎఫర్ట్స్ యాస్ వెల్ యాస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ పేయింగ్ ఆఫ్ డివిడెండ్. ఎన్ని ఇయర్స్ నుంచి కంపల్సరీగా వాళ్ళకి డివిడెండ్ పే చేస్తారండి. ఇక్కడేంటంటే డివిడెండ్ అనేది వాళ్ళు 25థ్‌న ఇష్యూ చేస్తే ఐ మీన్ అనౌన్స్ చేస్తే 28థ్‌న మీకు అకౌంట్‌లో పడిపోతాయండి. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సాలరీస్‌తో ఈక్వల్‌గా మీకు పడిపోతా ఉంటది. సపోజ్ మీరు గనక 10,00,000 గనక ఇన్వెస్ట్ చేస్తే 2020లో చేసుంటే గనక మీకు 34,843 యూనిట్స్ వస్తాయండి. సో, ఆ రోజు మార్కెట్‌లో నావ్ ఉంది ₹28కి మీకు నావ్‌కి అలాట్‌మెంట్‌కి యూనిట్స్ అనేవి వచ్చినాయి. సో, వీడి కాన్సెప్ట్ ఏంటి? ఈ 10,00,000 మీద డివిడెండ్ పే చేయడండి. మీ దగ్గరున్న నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్నున్నాయి? 34,000 ఉన్నాయి చూసారా యూనిట్స్. దాని మీద డివిడెండ్ పే చేస్తాడు. సో, ఆ రోజు అంటే 2020లో వాడు 31 పైసా అనేది డివిడెండ్ పే చేస్తున్నాడండి. సో, అంటే మీ ఇన్వెస్ట్‌మెంట్ మీద మీకు అలాట్ అయిన యూనిట్స్ ఎన్నైతే ఉన్నాయో, దీనికి ఒక్క యూనిట్‌కి 31 పైసా పే చేస్తున్నాడండి డివిడెండ్. సో, అలా పే చేస్తే 10,00,000 మీకొచ్చేపాటికి ₹10,801 మీకు డివిడెండ్ ఎవ్రీ మంత్ వస్తదండి. అంటే ఆ రోజు ఇన్వెస్ట్ చేసినోళ్ళకి అలా వస్తది. సో, నెక్స్ట్ 2021లో మనకిది కోవిడ్ సెషన్ నడుస్తున్న టైం ఇది. కోవిడ్ నడుస్తున్న టైంలో సేమ్ అదే యూనిట్స్ ఉన్నాయి. నావ్ వచ్చేపాటికి ₹25 అండి. అంటే మార్కెట్ కరెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ నావ్ కూడా తగ్గిపోయిందండి. సో, ₹25 ఉంది. సో, మీరు చూస్తే గనక సో, ద లీస్ట్ వాల్యూ అంటే 2021లోనే బ్యాప్ అనేది ₹25కెళ్ళింది. నేను ఓన్లీ ఐ మీన్ 6 ఇయర్స్ డేటా మాత్రమే తీసుకున్నాను. 6 ఇయర్స్ కూడా కాదు 5 ½ ఇయర్స్ డేటా మాత్రమే తీసుకున్నాను ఇక్కడ. సో, 25కెళ్ళింది. సో, డివిడెండ్ పే అవుట్ హాస్ బీన్ డిక్రీజ్డ్ టు 23 ఎందుకంటే మార్కెట్ పడింది కాబట్టి ఫండ్ ఏఎం కూడా పడుంటది. సో, అందుకే ఏంటంటే ₹31 నుంచి 23కి డివిడెండ్ పే అవుట్ అనేది తగ్గించారండి. 31 పైసా నుంచి 23 పైసాకి డివిడెండ్ అనేది పే అవుట్ తగ్గించారండి. సో, అప్పుడేంటంటే మీకు 8,000 ఎర్లియర్ మీకు ఇక్కడ 10,000 డివిడెండ్ వస్తే 10,00,000 మీద ఇక్కడ మీకు ఓన్లీ 8,000 వస్తుందండి. సో, నెక్స్ట్ కంపారిజన్ 2022లో ఏంటంటే మీకు నావ్ మళ్ళీ ఇంక్రీజ్ అయ్యి 25కెళ్ళిందండి. సారీ 25 నుంచి నావ్ ఇంక్రీజ్ అయ్యి 29కెళ్ళింది. అంటే ఆల్‌మోస్ట్ ₹3 నావ్ ఇంక్రీజ్ అయింది. అండ్ దెన్ నెక్స్ట్ డివిడెండ్ పే అవుట్ హాస్ బీన్ రైజ్డ్ టు 26 అంటే 31 ఇచ్చాడు 2020లో అండ్ దెన్ 2021లో ఏమో 23 పైసా ఇచ్చాడు. అండ్ దెన్
2022లో ఏమో 26 పైసా ఇచ్చాడు. సో 26 పైసాతో మనం కంపేర్ చేసుకుంటే మన దగ్గర యూనిట్స్ కి మనకి అంటే 34,000 సేమ్ యూనిట్స్ అయితే చేంజ్ అవ్వలేదండి. సేమ్ యూనిట్స్ కి మనకి ఇక్కడ పేఅవుట్ అనేది చేంజ్ చేశాడు. సో ఇక్కడ 26 పైసా చేయడం వల్ల మనకు వచ్చిన డివిడెంట్ ఎంత అండి 9,059 రూపీస్ మీకు ఎవ్రీ మంత్ డివిడెంట్ వచ్చింది ఇక్కడ. సో కమింగ్ బ్యాక్ టు 2024లో, సో 23లో ఏంటంటే సేమ్ యూనిట్స్ ఉన్నాయి మన దగ్గర, సేమ్ అమౌంట్ హోల్డ్ చేసాం, సేమ్ యూనిట్స్ ఉన్నాయి. నావ్ అనేది మళ్ళీ 29 నుంచి 30 రూపీస్ కి ఇంక్రీజ్ అయిందండి. 30 రూపీస్ 43కి ఉంది. డివిడెంట్ పేఅవుట్ హ్యాస్ బీన్ డిక్రీజ్ టు సింగిల్ పైసా, ఒక పైసా తగ్గించి 25 పైసా దగ్గర ఉన్నాడు. సో ఎవ్రీ మంత్ మన దగ్గర ఉన్న యూనిట్స్ కి 25 పైసా అనేది డివిడెంట్ పే చేస్తున్నాడు. సో ఇలా పే చేయడం వల్ల ఏంటంటే మీ వాల్యూ చూడండి ఇక్కడ. సో 2020లో మీ వాల్యూ 10 lakhs ఉంది. 21లో మార్కెట్ పడింది కాబట్టి 25కి వెళ్ళింది కాబట్టి మీ వాల్యూ ఏమో 8,72,000 రూపీస్ అయిందండి. నెక్స్ట్ 2022లో మీ వాల్యూ హాస్ బీన్ ఇంక్రీజ్ టు 10,11,000 మాత్రమే. అంటే 3 years లో మీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఉందో చూడండి. 2 years లో మీ ఇన్వెస్ట్మెంట్ 10,11,000 అండి. ఎంత ఓన్లీ 11,000 ఇంక్రీజ్ అయింది. బట్ 11,000 కదా ఇంక్రీజ్ అయింది మనం అనుకోకూడదు. మీరు ఎవ్రీ మంత్ డివిడెండ్ తీసుకున్నారు కదా, డివిడెండ్ తీసుకున్నారు, ఇక్కడ 1,00,000 తీసుకున్నారు, ఆల్మోస్ట్ ఇక్కడ 1,00,000 తీసుకున్నారు, ఆల్మోస్ట్ ఇక్కడ 1,00,000 తీసుకున్నారు, 3 లక్షలు డివిడెండ్ తీసుకుంటే అండ్ దెన్ యువర్ ప్రిన్సిపల్ రిమైన్ సేమ్ హియర్, ఆల్మోస్ట్ 11,000 అప్రిసియేషన్ వచ్చాయి. 2023లో చూడండి, 2023లో మీ దగ్గర సేమ్ యూనిట్స్ ఉన్నాయి, బట్ నావ్ ఇంక్రీజ్ అయింది మళ్ళీ 30కి 43, అంటే ఆల్మోస్ట్ నియర్లీ 1 రూపీ వరకు ఇంక్రీజ్ అయింది అనుకోవచ్చు. సో డివిడెంట్ అనేది సేమ్ ఇంతే ఉంది. సో మీ అమౌంట్ హ్యాస్ బీన్ రైజ్డ్ టు 60,000 అప్రిసియేషన్ వచ్చింది. 10 lakhs కాస్త 10,60,000 అయింది. సో 2024లో సేమ్ అమౌంట్ ఉంది, సేమ్ యూనిట్స్ ఉన్నాయి, నావ్ 30 నుంచి 36 రూపీస్ అయిందండి. అంటే 6 రూపీస్ నావ్ పెరిగింది. సో మళ్ళీ డివిడెంట్ పే వచ్చేపాటికి సేమ్ 25 పైసా మీకు పే చేసే డివిడెంట్ ఎవ్రీ మంత్ 8,710 రూపీస్. సో ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 12,68,000. చూసారా, లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడం వల్ల మనకు బెనిఫిట్. సో అంటే ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో 10 lakhs ఇక్కడ భయపడిపోతారండి, అమ్మో అమౌంట్ అనేది డిక్రీజ్ అయిపోయింది, అంటే మార్కెట్ పడింది కదండి అప్పుడు 21లో, అంటే మనకి కోవిడ్ ఫస్ట్ వేవ్ నడుస్తుందండి. కోవిడ్ ఫస్ట్ వేవ్ లో ఆల్మోస్ట్ వరల్డ్ మొత్తంలో స్టాక్ మార్కెట్స్ అనేవి కరెక్ట్ అయింది. సో మన ఇండియన్ మార్కెట్ కూడా ఎఫెక్ట్ అయింది. సో అలా అవటం వల్ల నావ్ అనేది 25 రూపీస్కి వెళ్ళింది. 25 రూపీస్కి వెళ్ళిన తర్వాత మీ ఓవరాల్ ప్రిన్సిపల్ 10 lakhs కాస్త 8,72,000 రూపీస్ అయింది. సో తర్వాత మార్కెట్ రికవర్ అయింది, యాజ్ వెల్ యాజ్ మీ ఫండ్ కూడా రికవర్ అయింది. సో ఇక్కడ నుంచి మీరు ఫండ్ గ్రో అవుతా వెళ్ళిందండి, ఎవ్రీ మంత్ కాన్స్టెంట్ రిటర్న్ ఇచ్చింది. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ 2025 నేను డేటా ఓన్లీ జూన్ వరకు మాత్రమే తీసుకున్నానండి. సో ఇప్పుడు మనం జులైలో ఉన్నాం కాబట్టి డేటా ఓన్లీ జూన్ వరకు తీసుకున్నాం. సో 2025లో మనం 39 రూపీస్ దగ్గర ఉందండి నావ్, సంబాట్ అరౌండ్ 39. నేను 2 days బ్యాక్ పీపీటీ చేశాను. 2 days బ్యాక్ పీపీటీ చేసినప్పుడు నావ్ 39.16 ఉందండి. సో ఇక్కడ ఏంటంటే డివిడెండ్ పే అవుట్ సేమ్ 25 పైసా మాత్రమే పెట్టారండి. సో ఎవ్రీ మంత్ నీకు వచ్చే డివిడెండ్ 8,710. సో నీ ప్రిన్సిపల్ చూడండి ఇక్కడ 13,64,000 రూపీస్ అయింది నీ ప్రిన్సిపల్ ఇక్కడ. సో మిస్టర్ రామ్ టేకెన్ డివిడెంట్ టిల్ నౌ. సో రామ్ 2020 నుంచి 2025 వరకు ఎంత డివిడెంట్ తీసుకున్నాడు మనం చూద్దాం. సో 2020లో 10 lakhs మీద 2020లో 1,29,000 డివిడెంట్ తీసుకున్నాడు అండి రామ్. 2021లో 96,000 తీసుకున్నాడు, ఎందుకంటే ఇక్కడ మార్కెట్ పడింది, యాజ్ వెల్ యాజ్ డివిడెంట్ పేఅవుట్ కూడా తగ్గించారు. సో 2022లో 1,08,000 తీసుకున్నాడు అండి. 2023లో 1,04,000 తీసుకున్నాడు. 2024లో 1,04,000 సేమ్ ఉందండి. సో 2025 ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు, ఓన్లీ 6 months అయ్యింది కాబట్టి ఇప్పుడు 52,260 రూపీస్ తీసుకున్నాడు. అంటే టోటల్ వాల్యూ ఎంత తీసుకున్నాడు అండి డివిడెంట్ 5,95,000 తీసుకున్నాడు ఇప్పుడు వరకు డివిడెంట్. రౌండ్ ఫిగర్ దీన్ని 6 lakh అనుకుందాం మనం, 5,000 కాబట్టి డిఫరెన్స్ 6 lakh అనుకుందామండి. 6 lakh 6 years లో డివిడెంట్ తీసుకున్నాడు. అండ్ దెన్ వాడి ప్రిన్సిపల్ ఎంత అప్రిసియేట్ అయిందండి, 13 lakhs అయిందండి. 13,64,000 వాడు పెట్టిన 10 lakhs 13,64 అయింది. అండ్ దెన్ ఈ 6 years లో ఆల్మోస్ట్ 6 lakh రూపీస్ వాడు డివిడెంట్ తీసుకున్నాడు అండి. ఎవ్రీ మంత్ కంపెనీ దగ్గర నుంచి డివిడెంట్ తీసుకున్నాడు, యాజ్ వెల్ యాజ్ మీ ప్రిన్సిపల్ కూడా అప్రిసియేట్ అయింది. సో ఇప్పుడు దీన్ని మనం మీ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డీతో కంపేర్ చేద్దామని. సో ఎఫ్డీతో కంపేర్ చేస్తే మిస్టర్ రామ్ హ్యాస్ ఇన్వెస్టెడ్ ద సేమ్ అమౌంట్ ఇన్ ఎఫ్డీ. ఫర్ సపోజ్ సేమ్ అమౌంట్ ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేశాడు అనుకుంటే కనుక వాడి అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ 10 lakhs అండి. సో టెన్యూర్ ఇప్పటికి 66 months అయిందండి. సో ఇంట్రెస్ట్ రేట్, సో ఇప్పుడు ఎఫ్డీ మీద
వాడు నార్మల్ ఇండివిజువల్ అయితే కనుక 7%, నేను నార్మల్ ఇండివిజువల్ కింద తీసుకున్నాను, సీనియర్ సిటిజన్ కింద తీసుకోలేదు. సీనియర్ సిటిజన్ తీసుకుంటే 8%, మోస్ట్లీ 8.5%, కొన్ని బ్యాంక్స్ 9% వరకు ఇస్తున్నాయి. బట్ నేను నార్మల్ ఇండివిజువల్ బిలో 60 ఇయర్స్ ఏజ్ కింద తీసుకున్నాను. సో అయితే 7% ఇంట్రెస్ట్ రేట్ కింద నేను క్యాలిక్యులేట్ చేస్తే ఇంట్రెస్ట్ ఎండెడ్ ఇప్పుడు వరకు 66 మంత్స్ లో వాడికి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే 4,61,000 ఇంట్రెస్ట్ వచ్చేదండి వాడు ఎఫ్డీలో పెట్టి ఉంటే. సో ప్రిన్సిపల్ అమౌంట్ అంటే నీ ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్ట్ కలిపితే 14,61,000 నీ ప్రిన్సిపల్ ఎప్పటికి అప్రిసియేట్ అయ్యేది. సో ఇప్పుడు చూడండి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడికి ఓన్లీ 1 lakh మాత్రమే డిఫరెన్స్ ఉంది. నీ ప్రిన్సిపల్ అప్రిసియేట్ అవ్వడానికి ఎఫ్డీలో నా ప్రిన్సిపల్ అప్రిసియేట్ అయింది కదా అంటే కాదండి. అంటే ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీ ప్రిన్సిపల్ ఇక్కడ ₹1,00,000 తక్కువ వచ్చినా కానీ నువ్వు ఎవ్రీ మంత్ సర్వైవల్ కోసం నువ్వు డివిడెండ్ తీసుకున్నావు కదా. ఈ 6 lakh అడిషనల్ గా నీకు ఇక్కడ 6 lakh ఇచ్చింది. మోస్ట్లీ ఇక్కడ ఒక 1 lakh కదా మనం లాస్ అయింది. బట్ ఎవ్రీ మంత్ నువ్వు డివిడెండ్ తీసుకున్నావు కదా కంపెనీ దగ్గర నుంచి, రైట్? సో ఇక్కడ ఏంటంటే అంటే ఏది బెటర్ ఆప్షన్ మీరే డిసైడ్ చేసుకోవాలి. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్ రిగార్డింగ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ దెన్ గో ఫర్ ఎఫ్డీస్. సో ఇట్లాంటి ఆప్షన్స్ ఉండడం మూలంగానే ఆ ఫండ్ మార్కెట్ 1,400 crores ఇప్పటి వరకు పూల్ చేసిందండి. సో ఆ అమౌంట్ అంటే కొన్ని చిన్న కంపెనీ ఏఎంసీస్ ఉన్నాయండి, వాటి ఓవరాల్ ఏఎం కన్నా వీటి ఫండ్ వాల్యూ ఎక్కువ. సో హియర్ అగైన్ ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ కంపెనీ యాజ్ వెల్ యాజ్ ఎనీ స్కీమ్ హియర్. సో నేనేంటంటే మీకు కంపారిజన్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే చెప్తున్నాను. సో యాజ్ వెల్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్, ప్లీజ్ రీడ్ ఆల్ స్కీమ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ హియర్, రైట్? బిఫోర్ ఇన్వెస్టింగ్ నేను జస్ట్ కంపారిజన్ ఇచ్చాను. ఇఫ్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ యువర్ ప్రిన్సిపల్ ఇన్ ఎఫ్డి, సో వాట్ ఈస్ ద సినారియో, యాజ్ వెల్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ ద అమౌంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, ఒక ఐడిసిడబ్ల్యూలో నువ్వు ఎలా అయితే మంత్లీ ఇన్కమ్ తీసుకుంటావో దాని గురించి కంపారిజన్ ఇచ్చానండి. సో ఈ రెండు సినారియోస్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేసి సో దెన్ గో ఫర్ డెసిషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో హైబ్రిడ్ ఫండ్స్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికండి మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ అండి. సో మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ అంటే సో మనకి ఏంటంటే డిఫరెంట్ సెట్ ఆఫ్ అసెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మల్టీ అసెట్ పేరులోనే ఉంది, మల్టిపుల్ ఆఫ్ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తారండి. సో అవేంటి మనకి ఈక్విటీస్ అంటే మనకి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఫిక్స్డ్ ఇన్కమ్స్ అంటే మనకి బాండ్స్, డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్, ఇది మనకి డెప్ట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తారు. నెక్స్ట్ కమోడిటీస్ అంటే మనకి టిపికల్లీ గోల్డ్, ప్రీషియస్ మెటల్ లైక్ సిల్వర్, దీంట్లో మనకి అల్యూమినియం వస్తుంది, తర్వాత కాపర్ వస్తుంది, జింక్ వస్తుంది, ఆల్ మెటల్స్, అన్ని మెటల్స్ వస్తాయండి కమోడిటీస్ లో. మనకి రియల్ ఎస్టేట్ అండ్ క్యాష్ అండ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్. సో రైట్, సో హైబ్రిడ్ ఫండ్స్ లో మనకి చాలా ఉన్నాయండి. ఐ మీన్ మోస్ట్లీ ఇవి చాలా ఫేమస్ మనకి. సో బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ యాజ్ వెల్ యాజ్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ మార్కెట్ లో చాలా ఫేమస్. సో మోస్ట్లీ ఏంటంటే నేను ఇవి అర్థమైతే మనకి అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ అని కూడా ఉంటాయండి. సో అవి కూడా సేమ్ సినారియో అండి. సో మోస్ట్లీ ఏంటంటే 65% ఈక్విటీస్ లో పెడతారు, రిమైనింగ్ 35% ఏంటంటే మీకు డెప్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ డెప్ట్ ఫండ్స్. So thank you so much for watching my video. If you really like my efforts on making this mutual fund awareness, please do like, subscribe and at least share with one of your friends. Thank you so much. So signing off from today. So we'll meet in next videos. Next video lo nenu thematic funds నేను చెప్తాను. థీమాటిక్ ఫండ్ we have more than 30-40 thematic funds ఉన్నాయి. మోస్ట్లీ దాన్ని సార్ట్ అవుట్ చేసి ఒక 20 thematic funds మీకు వీడియో చేస్తారు. So thank you so much. Keep supporting me. Thank you. Signing off.